ఈ గురువు శ్రీకృష్ణుడు గురువుగా తీసుకొని ఆయన అడిగిన వెంటనే ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పారంటే కర్మయోగం గురించి చెప్పారండి. ఈ కర్మయోగం గురించి చెప్పింది కూడా కర్మయోగం అనేది మాత్రమే కంప్లీట్గా ఒక మనిషిని ఆత్మబోధ పక్కకి తీసుకువెళ్ళదు. కర్మయోగము అనేది ఆత్మబోధని మనం అర్థం చేసుకోవడానికి ఒక బేసిక్. అది దీన్ని మనం తెలుసుకోగలిగితే దాంట్లోనే ఉండిపోకూడదు. నేను కర్మ చేస్తాను, కర్మయోగంగా మార్చుకుంటాను, నేను లైఫ్ లాంగ్ కర్మయోగం చేస్తూనే ఉంటాను అని అనకూడదండి. దాని నెక్స్ట్ స్టెప్ తర్వాత స్థాయి అనేది ఒకటి ఉంది. ఆ తర్వాత స్థాయికి ఇది ఒక బేసిక్ అనేది కర్మయోగంగా తెలుస్తుంది. కాబట్టి శ్రీకృష్ణుడు ఏం చెప్పారంటే ఇప్పుడు నువ్వు కర్మయోగాన్ని కర్మయోగం నువ్వు చేయాలి, చేస్తే నీకు ఈ స్థితి పోతుంది అని అన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణుడిని కూడా మనం ఇప్పుడు శ్రీకృష్ణుడు ఇక్కడ గురుస్థానంలో ఉండి ఈయనకి చెప్పేటప్పుడు అర్జునుడు ఏం సామాన్యమైన వాడు కాదండి. అర్జునుడికి ఆల్రెడీ గురుబోధ ఆయన చదువుకున్నారు, మంచి విద్యాభ్యాసం అయింది, అన్నీ తెలిసినా కూడా ఇక్కడ ఆత్మజ్ఞానం అనేది మీరు 10 PhDలు చేయండి, లేకపోతే ఎంత ధనమార్జించినా ఆత్మబోధం మీకు ఎక్కడ దొరకదండి, ఎక్కడ చెప్పరు. అది అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. అలాంటిది అర్జునుడికి తనకు తెలిసిన జ్ఞానం తనకున్నను కూడా నిన్ను గురువుగా నన్ను శిష్యునిగా తీసుకొని నా తక్షణ కర్తవ్యం ఏంటో చెప్పండి అని చెప్పేసరికి శ్రీకృష్ణుడు ఏం చేశారంటే అడిగారు. ఇప్పుడు ఇతనికి ఏదైతే ముందు తెలిసి ఉందో దాన్ని ఓరగా పెట్టేశారు అర్జునుడు. ఇప్పుడు నువ్వేది చెప్తే నాకేది అది శ్రేయస్కరమో అది చెప్పండి, నేను అది ఖచ్చితంగా చేస్తాను. సో ఇప్పుడు మనకి ఎంతో పెద్దవాళ్ళంతా ఇక్కడ ఉన్నారు, వీళ్ళకి ఎంతో తెలిసి ఉంటుంది. మన అనుభవంలో కూడా తెలిసిందన్నీ పక్కన పెట్టి గురువు దగ్గరకు వచ్చి తత్వము ఏదైతే మీ గురువు చెప్పిందంతా వినాలా అని మీరు క్వశ్చన్ వేయచ్చు. గురువు చెప్పిందంతా వింటున్నారంటే మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇది తత్వానికి సరిపోతుందా, లేకపోతే నా యొక్క జీవితానికి ఇది ఏమైనా క్లాష్ వస్తుందా అని చూసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు మీ జ్ఞానం చేత లేకపోతే మీ బుద్ధి చేత. ఇప్పుడు మీకు సరిపోతుంది అని ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు గురువు బోధనను ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఇక్కడ శ్రీకృష్ణుడు ఇప్పుడు ఓకే ఇప్పుడు నువ్వు కండిషన్లోకి వచ్చావు, నేను ఇప్పుడు నీకు ఆత్మబోధ చేస్తా అని కర్మయోగం గురించి, కర్మ విభాగ యోగం గురించి, వీటి గురించి అంతా చెప్పడం జరిగింది. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఇక్కడ గురువుగా చెప్పినప్పుడు మనం శ్రీకృష్ణుడు కూడా ఎలా చూస్తామంటే శ్రీకృష్ణుడు అనేసరికి ఒక పిల్లను గ్రోవి పెట్టుకున్న ఒక అందమైన ఒక మనిషిగా చూస్తాము. అతని యొక్క రాస లీలలు వీటిని ఎక్కువ మంది పూజిస్తారు, ఎక్కువ మంది ఆరాధిస్తారు. కానీ గీతాకృష్ణుడిని మాత్రం చాలా తక్కువ మంది పొందగలుగుతారు, అనుభవించగలుగుతారు. అంటే అతని యొక్క తత్వాన్ని తెలుసుకోగలుగుతారు. ఇవి మేడం గారు చెప్పినట్టు సత్సంగము అనేది అంత సత్సంగమే అవదండి. ఎక్కడైతే మనకి ఆత్మతత్వాన్ని గురించి కరెక్ట్గా చెప్పుతున్నారో అది మాత్రమే సత్సంగం అని నేను భావిస్తున్నాను. ఈ సత్సంగం మనకి గురువుగారి దయ వల్ల ఇక్కడ దొరుకుతుంది. తత్వవిధానంద సరస్వతి స్వామి అతని యొక్క వాట్సాప్లో రీల్స్ చూసినప్పుడు ఒకటి విన్నానండి. మనిషిగా పుట్టినవాడు వాట్ ఈజ్ ద గోల్ ఆఫ్ లైఫ్, మీ యొక్క జీవితంలో గమ్యం ఏంటి అని తెలుసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు నాకేంటి తెలుసుకోవాలి అని అనుకుంటే నేను ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే పెద్ద కారు కొనుక్కోవాలి, ఇలాంటివే ఉంటుంది మనకి. కానీ వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్? సో జీవితం నువ్వు మనిషిగా పుట్టావంటే ఆ మానవ జీవితం వచ్చిందంటే, మానవ జన్మ వచ్చిందంటే దేనికోసం వచ్చింది, వస్తే నువ్వేం చేయాలి, ఏం చేస్తే మళ్ళీ జన్మ అనేది ఉండదు, ఇది తెలుసుకోవాలి అనేది దాని యొక్క అర్థం. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా మనం ఇంతవరకు వచ్చామనంటే మన అదృష్టం అనుకోవాలి. వచ్చినందుకు మనలో ఉన్న ఏదైతే మనస్సు ఉందో అశుద్ధ మనస్సు దాన్ని మెల్లగా తొలగించుకుంటూ శుద్ధ మనస్సును కానీ మనం గుర్తించగలిగితే అది మనం ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఒక మార్గదర్శకంగా ఉండి మెల్లమెల్లగా మనము ఈ విషయాల దగ్గర నుంచి విడిపడవచ్చు అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఓం.
ఏమైనా డౌట్లు ఉంటే ఏమైనా ఉంటే చెప్పండి. పర్లేదు, కనిపిస్తుంది కదా, మీకు కనిపిస్తుంది కదా. ఏమైనా డౌట్లు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టారు. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత వాళ్ళ కర్మానుసారం వాళ్ళు వెళ్తారు. ఏ లోకానికి పోతారో వెళ్తారు. సరే, అది వాళ్ళది పని అయిపోయింది, వాళ్ళ పని. ఇప్పుడు మనం ఏంటంటే, ఇప్పుడు మనిషిగా ఉన్నాడు కాబట్టి వీడికి శాస్త్రం ఏం చేస్తుందంటే విధించింది. శాస్త్రము కొన్ని కర్మలు విధించింది, వాటిని మనం తప్పించుకునేదానికి లేదు. సంధ్యావందనం చేయకన్నా తప్పించుకునేదానికి లేదు. అదేవిధంగానే ఈ నైమిత్తిక కర్మలు అంటే పితృదేవతారాధన అనేదాన్ని విడిచిపెట్టేదానికి లేదు. అయితే మనం విడిచిపెట్టినటువంటి ఈ తర్పణాల వలన వాళ్ళకి చేరుతుందా చేరదా అనేటువంటిది ఒకటి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు నువ్వు విడిచిపెడతా ఉండేది వాళ్ళకు చేరుతుంది అని నువ్వు చేయకూడదు, నా కర్తవ్యమని నువ్వు చేయాలి. నా కర్తవ్యం. ఇప్పుడేంటంటే, ఒకవేళ వాళ్ళు ఉంటే, వాళ్ళు కన్నా అక్కడే పైలోకాల్లో ఉంటే వాళ్ళకు పోయి ఈ పుణ్యం చేరి వాళ్ళక్కడి నుంచి నిన్ను ఆశీర్వదిస్తారు. అప్పుడేమవుతుంది, వాళ్ళ ఆశీర్వాద బలం వలన నీకు మంచి శుభాలు జరుగుతాయి. ఒకటి. ఒకవేళ వాళ్ళు అక్కడ లేరు, నువ్వు చేసినప్పుడు ఏమవుతుంది, ఈ పుణ్య ప్రభావం పైకి పోయిందని అనుకోండి, అక్కడ ఊరు లేరు, అప్పుడేమవుతుంది, అది తిరిగి రిటర్న్ వచ్చి అది మళ్ళీ నీకే వస్తుంది. అది 2. సరే, ఇప్పుడు ఇక్కడ ఆయన వాళ్ళు ఉన్నారో లేదో దాన్ని మనం విడిచిపెట్టి దీనిని చేసేదాని వలన అంతఃకరణ శుద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది. నిత్యకర్మ నైమిత్తిక కర్మ వలన అంతఃకరణ శుద్ధి అంటే మనశుద్ధి, చిత్తశుద్ధి వస్తుంది. చిత్తశుద్ధి ఎవడికి వస్తుందో వాడికి ఆత్మానాత్మ విచారణ యోగ్యమైనటువంటి మనస్సు ఏర్పడుతుంది. ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరానికి నాకు ఏం సంబంధం అనేటువంటి వివేకమైన ప్రశ్న వస్తుంది. చిత్తశుద్ధి వస్తే, చిత్తశుద్ధి రానంత వరకు, చిత్తశుద్ధి రానంత వరకు వీళ్లకు అవివేకం రాదు. అది రావాలంటే ఖచ్చితంగా
చిత్తశుద్ధి రావాలి. ఆ చిత్తశుద్ధి వచ్చేదానికోసము ఈ నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, ఇవి రెండు వాడికి ఉపయోగపడతాయి. అందువలన వీడు గృహస్థుడుగా ఉన్నంత వరకు చేసి తీరాలి, వాటిని విడిచిపెట్టేదానికి లేదు. తర్వాత సన్యాసము తీసుకుంటే అప్పుడు వాడికి ఇవంతా అవసరం లేదు. అవన్నీ అక్కడ అవి విడిచిపెట్టేయడం జరుగుతుంది. వాళ్ళ పర్మిషన్, ముందు పితృదేవతల పర్మిషన్ తీసుకొని సన్యాసం తీసుకునేది. పితృదేవతల పర్మిషన్ లేకుండా సన్యాసాశ్రమానికి వెళ్ళడం కుదరదు. అందువలన పితృదేవతల యొక్క అనుగ్రహంతో వాళ్లకు చేయాల్సిన తర్పణాలను విడిచిపెట్టి వాళ్ళ అనుమతిని తీసుకుని తర్వాత సన్యాసం. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు పితృదేవతలకి ఇతను అతనికి తర్పణాలు విడిచిపెడితే కలిగేటువంటి ఈ పుణ్య ప్రభావం మీద ఉంటుంది చూడండి. అటువంటిదంతా కూడా ఇప్పుడు ఏమవుతుందంటే, ఎవరి వంశంలో అయితే అతను సన్యాసం తీసుకున్నాడో వాళ్ళ వంశస్థులు ఉన్నారని అనుకోండి, వాళ్ళందరూ కూడా ఈ మార్గంలో తరించిపోతారట. అంటే ఇప్పుడు ఈ మార్గంలో ఇతను ప్రయాణం చేస్తున్నాడు కదా, సన్యాస మార్గంలో ఇతను ప్రయాణం చేస్తున్నాడు కదా. సన్యాస మార్గంలోనంటే ఆత్మస్వరూపం అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అనేటువంటి స్థితికి ఇతను వెళ్తున్నాడు అంటే వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు కూడా ఇతనికి ఈ స్థితి రావాలంటే వాళ్ళకు సంబంధించి ఏదో కొద్దిగా ఉంటుంది. ఆ పరంపరలో అది ఉంటే కొద్ది కాకపోయినా కొద్దిగా ఉంటుంది అక్కడ. అలా ఉండిన దానివల్ల వీళ్ళకి వచ్చారు. ఒకటి. రెండోది ఏమంటున్నారంటే, ఇక్కడ దీన్ని అర్థవాదం ఏమంటారంటే, అర్థవాదం అంటే ఏంటంటే దాన్ని పొగుడతారనమాట. ఎందుకంటే వీళ్ళ వంశంలో ఉండేటువంటి వాడు ఇతను సన్యాసం తీసుకున్నాడు కాబట్టి వాళ్ళందరూ కూడా అంటే 14 తరాలు, ముందర 7 తరాలు, తర్వాత 7 తరాలు, మొత్తం 14 తరాలు వాళ్ళు తరిస్తారు అని శాస్త్రం చెప్తుంది. అది తర్వాత ఇప్పుడు చనిపోయిన తర్వాత వెంటనే వాడికి వేరే జన్మ వస్తుందా అనేది కదా ప్రశ్న. దానికి బ్రహ్మసూత్రాల్లో దాని గురించి చెప్పడం జరిగింది అని అన్నారు. నేనైతే బ్రహ్మసూత్రంలోకి ఇంకా నేను ఎంటర్ కాలేదు. కానీ దాని యొక్క పరిస్థితి ఏంటంటే, ఇతను శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావిత. వీడు శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు వీడి మనస్సు ఒక స్థితికి చేరిపోతుంది. అంటే ఏంటంటే వీడి యొక్క జీవితంలో ఏవేవైతే ఆచరించినాడో, వీడి మనస్సులో ఏ సంస్కారాలు అయితే అన్నీ చేసున్నాడో అవి వాసనారూపంగా బాగా దృఢమై ఉంటాయి కదా. అవన్నీ కలిపి ఇప్పుడు ఏమైపోతుందంటే, శరీరం విడిచిపెట్టే సమయానికి ఏది లోపల వాసనారూపంగా బాగున్నాయో అవి ఇప్పుడు బాగా పైకి వచ్చేసి వాడిని ఇప్పుడు వాటితో ఇప్పుడు ప్రకటమయ్యే పరిస్థితి వస్తుంది. అంటే ఇప్పుడు శరీరం విడిచిపెట్టేదానికి ముందే అప్పుడే అతన్ని చూచి అతనికి ఉండేటువంటి మానసిక స్థితిని అనుసరించి వాడు ఇప్పుడే జన్మను తీసుకునేస్తున్నాడు. ఏ జన్మ వస్తుంది అనేటువంటిది అక్కడ కూడా తెలిసిపోతుంది. ఆత్మ నేనే బ్రహ్మ, బ్రహ్మే నేను
అనేటువంటి స్థితి ఎవడికి ఉందో వాడికి రాదు. యావద్ధేతు ఫలావేశ తావద్ధేతు ఫలోద్భవ, క్షీణే హేతు ఫలావేశే నాస్తి హేతు ఫలోద్భవ. ఫలావేశము ఎంతవరకు ఉందో అంటే ఈ ఫలము నాకు కావాలి అని ఎంతవరకు ఉండిందో అదేమవుతుంది, అది వచ్చి వీడికి క్రెడిట్ అవుతూనే ఉంటుంది. ఆ క్రెడిట్ అయ్యింది, ఆ క్రెడిట్ అయింది ఎక్కడ క్లియర్ అవుతుంది? అది క్లియర్ కాలేదు కదా. అది క్లియర్ కాలేదు కాబట్టి వీడి మనసులో సంస్కార రూపంగా ఏర్పడి ఉంది కాబట్టి ఆ సంస్కార రూపంగా ఉన్నటువంటిది దానికి అనుగుణమైనటువంటి జన్మ రావడం జరుగుతుంది. నిజమైన సన్యాసి అంటే అదే జ్ఞాని. జ్ఞానికి మాత్రమే యదా న లభతే హేతున్ ఉత్తమ అధమ మధ్యమాన్ తదా న జాయతే చిత్వం హేత్వభావే ఫలం కుతః. ఇప్పుడు మనం బ్యాంకులోకి పోతాం, బ్యాంకులోకి పోయి చెక్ రాసిస్తాం అని అనుకోండి. చెక్ రాసిస్తే అతను డబ్బులు ఇవ్వాలంటే అక్కడేముండాలి? మన బ్యాలెన్స్ ఉండాలా. మన బ్యాలెన్స్ ఉంటే ఇస్తాడు, మన బ్యాలెన్స్ లేకపోతే పోయి రాపో అండు. ఇంటికి పోయి రాపో అంటే మన వాళ్ళు కూడా పోయి కూడా వస్తాం, మనకేం అభ్యంతరం ఇలా. కర్మ లేని స్థితి, కర్మ లేని స్థితి అనేటువంటిది ఇక్కడే మనకు చాలా స్పష్టమైపోవాలా. చాలా స్పష్టమైపోతుంది. స్పష్టమైపోయి బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మము, ఇంకా దాంట్లో ఇంక వేరే ఏమి తేడా లేదు అనేటువంటి స్థితిలో తను ఉంటాడు. అలా ఎవడున్నాడో అతని యొక్క నతస్య ప్రాణ ఉత్క్రామంతే, వాళ్ళ ప్రాణములు వెళ్ళుట అనేది లేదు. తస్య అదేమి తస్యైవ లీయంతే, ఏమరా అక్కడ రాసుకున్నాను, అక్కడే లయించిపోతాయి. తస్యైవ ప్రవిలీయంతే అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రాసుకోలేదు నేను. అంటే ఆ ప్రాణములు బయట పోవడం అనేది జరగదు. మరి ఎట్లవుతుంది అంటే, ఇప్పుడు ఒక మండుతున్నటువంటి అగ్ని కట్టె ఉంది, కట్టె బాగా మండింది, అప్పుడు ఇదేమైంది? అగ్నిగా అయ్యింది. కట్టె అగ్నే, దానిపైన ఒక చుక్క నీళ్లు పడినాయి, ఏమవుతాయి? నేను నీళ్లు పడితే అని చెప్పట్లా, ఒక్క చుక్క, ఆ చుక్క ఏమైంది? సుయ్యి అనేది, అంతే. సుయ్యి అనేసి ఏమైపోయింది? దాన్ని ఆర్పలేదు, ఇదేమో కాలేదు, అది అక్కడే దాని స్థితి ఏమైపోయింది?
కోల్పోయింది. ఆ చుక్క నీళ్ళు దాని స్వరూపం అనేది కోల్పోయి సుయ్ అని అయిపోయేసేసి అది వెంటనే అది అప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్గా విడిపోయి గాల్లో కలిసిపోతుంది. అదేవిధంగానే ఇక్కడ కూడా ఏమైపోతుందంటే అక్కడ కలిసిపోతాడు అంతే. అంటే ఇప్పుడు ఏంటంటే చనిపోయినటువంటి వాడు జ్ఞానిగా ఉండే అతని శరీరాన్ని విడిచిపెడితే అసలు శరీరాన్ని విడిచిపెట్టిండేది ప్రారబ్ధానుసారంగా ఉండే దాన్ని బట్టి స్వరూపానుసంధానేన వినా అన్యథాచారపరో న భవేత్. స్వరూపానుసంధానం వినా ఇప్పుడు బ్రతికి ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే స్వరూపానుసంధానం, స్వరూప అనుసంధానం. స్వరూపం అంటే అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి. అనుసంధానం, సంధానము అంటే సంధించుట. ఎట్లా సంధించుట? బాణం సంధించుట కాదు. ఇక్కడ వీడు శరీరం ఉందిగా, ఇప్పుడు ఈ శరీరం ఉంది. ఈ శరీరంలో ఇప్పుడు పొద్దున్నే నిద్ర లేచినాడంటే మామూలుగా మనమేమనుకుంటాం, తెల్లారింది, మళ్ళీ ఈరోజు ఈ పనులన్నీ చేయాలా, మళ్ళీ ఆఫీస్ ఉంటే ఆఫీసు, లేదా వ్యాపారం అంటే వ్యాపారము, లేదా ఏదైతే అది ఉంటుంది కదా, మైండ్లోకి వస్తుందిగా. ఈ జ్ఞాని నిద్రలేస్తాడని అనుకోండి. జ్ఞాని నిద్రలేస్తే ఏమని నిద్రలేస్తాడు? జ్ఞానికి సందేహం మాట ఉంది. జ్ఞాని నిద్ర లేచినప్పుడు ఏంటంటే ఆయన నిద్ర లేచి ఓహో ఈశ్వర వైభవము ప్రకటమైనది. ఈ శరీరంతో ఏమి జరగాలనుందో అది జరుగుతుంది అంతే. అలా ఉంటాడు. ఇప్పుడు ఆ శరీరం ఉందని కానీ ఆ శరీరం లేదని కానీ ఉందా అతనికి? లేదు. లేచింది ఎందుకు అని ఉందా? లేదు. అతనికి ఈ కార్యం చేయాలని కానీ ఈ కార్యం చేయకూడదని కానీ లేదు. అనుసంధానం అంటే అక్కడ సంధానము, అనుసంధానం అంటే అక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు శాస్త్రాచార్యోపదేశేన అంటే శాస్త్రము ఆచార్యులు వారు ఇద్దరు చెప్పిన ప్రకారంగా ఇప్పుడు తను ఆ స్థితిలో దృఢం కావాలని అంటే అది అనుభవం అవ్వడం. ఆ అనుభవమును బాగా దృఢం చేసుకొని దృఢాపరోక్ష జ్ఞానము చేత ఇప్పుడు ఇక్కడ అలా ఉంటాడంతే. ఈశ్వర వైభవంతో ఇప్పుడు ఇది లేచింది. ఇది ఎందుకు లేచింది? దీని ప్రారంధం ఉంది కాబట్టి స్వరూపానుసంధానేన వినా నా అన్యథా ఆచారపరః. ఇంక వేరే ఆచారం అతనికి లేదు. నా భవేత్ అతనికి లేదు. వేరే ఇంకేమీ లేదు అతనికి. అంటే ఏది ఉంటే అది జరుగుతూ ఉంటుంది. అది జరుగుతూ ఉండేదంతా కూడా ఇప్పుడు ఈశ్వరుని యొక్క వైభవమును సాక్షిగా చూస్తూ ఉంటాడంతే. అంటే ఇప్పుడు అతను ఏంటి ఇప్పుడు? అందుకే ఆ మహాత్ములను ద్వే రూపే వాసుదేవస్య అని అన్నారు కదా. భగవంతునికి సంబంధించిన 2 రూపములను చెప్పడం జరిగింది. ఒకటి వ్యక్తము, 2 అవ్యక్తం. ఇప్పుడు వ్యక్త రూపంలో ఉండేది వీళ్ళు. ఈ రూపంగా ఉండేటువంటి మహాత్ములు ఆ భగవంతుని యొక్క స్వరూపం ప్రకటించి వాళ్ళు ఉన్నారు. వ్యక్తం. అవ్యక్తం నిర్గుణం రూపం అది. కాబట్టి జ్ఞాని శరీరాన్ని ఏ రోజో విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఇది జరుగుతుంది కదా. అది ఎందుకు జరుగుతుందంటే అది ఈశ్వరుడు నడిపిస్తున్నాడు అంతే. అది వస్తుంది.
ఇంకా ఈశ్వరుడు ఎందుకు నడిపిస్తున్నాడంటే దాని ప్రారంభం ఉంది కాబట్టి జరుగుతూ ఉంది. దాన్ని ఇంకా కొంచెం బాగా వివరంగా చెప్పచ్చు, కానీ చాలు ఇప్పుడు ప్రస్తుతానికి చాలు. ఇంకొద్దిగా డీప్గా పోతే కొద్దిగా కన్ఫ్యూజన్ కూడా వస్తుంది. చాలులే ఇప్పుడు అది. ఇంకేమన్నారు? వాడు శరీరం విడిచిపెట్టిన తర్వాత వెంటనే కూడా శరీరం రావచ్చు, వెంటనే రావచ్చు, లేదా వెంటనే రాకపోవచ్చు, కొంతకాలం కూడా ఉండిపోవచ్చు. వాడి భావనను అనుసరించి ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే కరెక్ట్గా చెప్పమంటారా? అందుకే నేను అడుగుతాండేది ఇప్పుడు కరెక్ట్గా చెప్పమంటారా అని నేను అడుగుతాండేది. అందుకే స్వర్గలోకము లేదు, నరకలోకము లేదు, ఇంకా వేరే కైలాసము లేదు, వైకుంఠం లేదు, ఏమి లేవు, అన్నీ తుస్సే అని తీసి వడవకపోరండి. అది వాళ్ళు పిల్లలకు ఏదో చెప్పేదానికోసం చెప్పినట్లుగా మొదట్లో చెప్తారు. అది ఆత్మతత్వ మార్గంలో ప్రయాణం చేసేదానికోసం చెప్పినటువంటివి అవి. వీడు నాయనా నువ్వు నిషిద్ధ కర్మలు చేయొద్దురంటే వాడు చేయకన్నా ఉండడు. వాడు నిషిద్ధ కర్మలు చేయొద్దురంటే చేయకన్నా ఉండడు వాడు. అందుకేం చేయాలా? చూడు, నువ్వు తప్పులు చేసినావని అనుకో, నరకానికి పోతావంటే అప్పుడు భయపడైనా వాడు. అందుకు అభిప్రాయాలు వచ్చినాయి, దాన్ని అట్లా మార్చేసినారు అక్కడ. ఇప్పుడు వీడు చేసినటువంటిది తప్పు చేశాడు అని అనుకో, నిషిద్ధ కర్మలు చేశాడని అనుకో, నరకం ఎప్పుడుంది? అప్పుడు కాదు, ఈ నిషిద్ధ కర్మలు చేసినప్పుడే ఉందో లేదో చూసుకో. సపోజ్ ఒకడు దొంగతనం చేశాడని అనుకోండి, దొంగతనం చేసేటప్పుడు హ్యాపీగా ఉంటాడు వాడు? సరే పోనీ దొంగతనం చేసేసాడు, ఆ తర్వాత బాగుంటాడా? దొరికిన తర్వాత దానికంతా నేను చెప్పట్లే, వీడు దొరకలేదు, దొరకడు కూడా ఇప్పుడు. కానీ వాడి మనస్సులో ఎట్లుంటుంది? ఏమి చింతన ఉంటుంది? ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మదనపల్లిలో గణేష్ హోటల్ అని ఒకటి ఉంది. మదనపల్లిలో గణేష్ హోటల్ అని ఒకటి ఉంది. ఆ హోటల్లో ఉందా? అయిపోయిందా? సరే, ఈ గణేష్ హోటల్లో ఒక అతను దాన్ని ఏమంటారు, సర్వర్ అతను ఉన్నాడు. అతను ఎక్కడ అతనిది